తహసీల్దార్ హోదాలో హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి గుంటూరు జిల్లాలో మురికివాడల నివాసితుల గుడిసెలను బలవంతంగా తొలగించిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన డిప్యూటీ కలెక్టర్ మోహన్ రావుని తహసీల్దార్ గా డిమోట్ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు 1,00,000 జరిమానా విధించి 4 వారాల్లోగా ఈ జరిమానా చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని నిర్ధారించి 2 నెలల సాధారణ జైలును విధించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుకు వ్యతిరేకంగా డిప్యూటీ కలెక్టర్ దాఖలు చేసిన పిటిషన్ను ఇటీవల న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్ అండ్ జస్టిస్ అగస్టిన్ జార్ మసిహిలతో కూడిన ధర్మాసనం అయితే విచారించింది. ఈ సందర్భంగా చట్టం గొప్పతనం శిక్షించడంలో కాదు క్షమించడంలో ఉంది అంటూ ధర్మాసనం అయితే వ్యాఖ్యానించింది. 2013 డిసెంబర్ 11న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన 2014 జనవరిలో అప్పటి తహసీల్దార్ గా ఉన్న మోహన్ రావు గుంటూరు జిల్లాలో గుడిసెలను బలవంతంగా తొలగించారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు అధికారికి 2 నెలల జైలు శిక్ష అయితే విధించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై జోక్యం చేసుకోవడానికి డివిజన్ బెంచ్ నిరాకరించింది. దీంతో డివిజన్ బెంచ్ ఉత్తర్వును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును మోహన్ రావు ఆశ్రయించగా జస్టిస్ గవాయ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. తాజాగా వాదోపవాదాల అనంతరం మోహన్ రావు ఎటువంటి క్షమకు అర్హులు కానప్పటికీ ఆయన పిల్లలు కుటుంబాన్ని బాధ పెట్టరాదని భావిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. డిప్యూటీ కలెక్టర్ 2 నెలల జైలు శిక్ష అనుభవిస్తే ఆయన తన ఉద్యోగం నుంచి వైదొలగాల్సి ఉన్నందున దయ చూపిస్తున్నామని ఆ డిప్యూటీ కలెక్టర్ నుంచి తహసీల్దార్ గా డిమోట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నట్లుగా వెల్లడించింది. ఆ డిమోట్ విషయంలో ఆయన వెనక్కి తగ్గకపోతే తిరిగి ఉద్యోగంలో నియమించకుండా చూస్తామని కూడా పేర్కొంది. దీంతో డిమోట్ విషయంలో మోహన్ రావును ఒప్పించడానికి న్యాయవాది సమయం కోరడంతో కేసు మళ్లీ వాయిదా పడింది.